భారతదేశం లాంటి ప్రజాస్వామిక దేశంలో అత్యంత ఉన్నతమైన వ్యవస్థల్లో ఒకటి న్యాయ వ్యవస్థ. సో ఇప్పుడు అటువంటి న్యాయ వ్యవస్థ ప్రజలకి చట్టాలు చేయడంలో కావచ్చు, ప్రజల రక్షణకు సంబంధించి చట్టాలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పుకోవాలి. కానీ ప్రస్తుత భారతదేశ న్యాయ వ్యవస్థలో పరిస్థితులు మాత్రం కొద్దిమేర భిన్నంగా కనిపిస్తున్నాయి. చట్టాలు చేయవలసినటువంటి న్యాయ వ్యవస్థ తప్పులు చేసినటువంటి వాళ్ళని రక్షించడానికి ఆ చట్టాలు ఉపయోగపడుతున్నాయా? మరి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఇది ప్రధాన భూమిక పాత్ర పోషిస్తుందా? అయితే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. మరి మొత్తానికి న్యాయ వ్యవస్థలో చట్టాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి? తాజాగా మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులకు సంబంధించి గత 3-4 రోజుల క్రితం హైదరాబాద్లోని నాంపల్లిలో సిబిఐ కోర్టులో హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన అభిమానులుగా చెప్పుకోబడుతున్న వాళ్ళు ఏ విధంగా రచ్చరచ్చ చేశారో మనందరం కూడా చూసాం. అసలు ఒక కోర్టుకు వెళ్తున్నటువంటి ఒక ముద్దాయికి అంతగా మద్దతు పలకాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ఇండియన్ అడ్వకేట్ అయినటువంటి సాయి శ్రీనివాస్ భూమిరెడ్డి గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. మొత్తానికి ఒక అడ్వకేట్గా మీకు ఇంకా బాగా న్యాయ వ్యవస్థ గురించి పూర్తి అవగాహన ఉండి ఉంటుంది. మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రెసిడెంట్ పులివెందుల ఎమ్మెల్యే, ఆయన మొన్న హైదరాబాద్ పక్క రాష్ట్రం తెలంగాణ సిబిఐ కోర్టుకి హాజరవుతూ మంది మార్బలాన్ని తీసుకెళ్ళడం ఒక పక్క తప్పులేదనుకోండి, తీసుకెళ్లిన ప్రజలందరూ కూడా ప్లకార్డులు పెట్టుకొని మా నాయకుడు మా నాయకుడు అని చెప్పేసి ఆ నినాదాలు అదంతా చూసినప్పుడు ఒక అడ్వకేట్గా మీకు ఏమనిపించింది? అంటే అడ్వకేట్ గా ఫస్ట్ గా మాట్లాడుకోకుండా ముందు ఒక సామాన్య ప్రజలుగా, ఒక సామాన్య వ్యక్తిగా, అంటే నేను కూడా ఒక పులివెందుల వాసిగా, అంటే అది ఎలా ఉంది అంటే అంటే దేనికి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అనే ఒక మినిమం ఆ సెన్స్ అనేది లేకోకుండా మనము అదే పూలు చల్లి లేకపోతే ప్లకార్డులు కట్టుకొని అందులో ఈవెన్ కొన్ని అదేదో స్లోగన్స్ ఇస్తా వాడేవాడు వీడేవాడు జగన్మోహన్ రెడ్డి కడ్డేవాడు అంటే ఫైన్. అంటే ఒక రాజకీయ నాయకుడికి లేకపోతే ఒక అభిమాన నాయకుడికి తప్పకుండా కొంచెం మనం గౌరవం అనేది ఇవ్వాలి, అభిమానం అనేది చూపించాలి. అంటే అది ఎలాంటి ప్లేస్ లో చూపిస్తున్నాము, ఎందుకు తను ఆ కోర్టుకి అనేది వెళ్తున్నారు అనేది మనం మినిమం సెన్స్ లేకోకుండా మనం అంతగా అరవడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి అర్థం కావడం లేదు. తన మీద ఒక 20 కేసులు ఈడీ సిబిఐ కేసులు పెట్టుకొని 43,000 కోట్ల అక్రమార్జన కేసుల్లో ఆరోపణలు ఉన్నాయి. సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ తనేమి నేరస్తుడు అని మనం చెప్పడం లేదు, లేకపోతే అదేం చెప్పడం లేదు. తన మీద ఆరోపణలు ఇన్ని ఉన్నాయి. 16 సంవత్సరాల నుండి తను కోర్టుకు అటెండ్ అవుతున్నాడు. ఈ రోజు కూడా ఆ భాగంలో కోర్టుకు అటెండ్ అయ్యారు. ఇంతమంది జనంతో ఏమన్నా అవసరమా, లేకపోతే ఈవెన్ ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి అంతగా నినాదాలు చేయడమా అవసరమా అనేది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. అంటే ఈవెన్ ప్రజలు కూడా అంటే నేను చాలా మందిని చూసాను, దాన్ని గ్లోరిఫై చేస్తున్నారు. అంటే కోర్టుకి వెళ్ళారు, ఏదో పెద్ద అచీవ్మెంట్ చేశారు అనుకుంటాం చూడండి. ఏదన్నా ఆ పూర్వకాలంలో అదేమంటారు, ఈ రాజ్యాన్ని ఎదిరించి జైలుకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అంటే ప్రజలు ఎట్లా ఆ రోజు మనము వచ్చేసి మాలలు వేయడం గానీ లేకపోతే నినాదాలు తెలపడం గానీ అలాంటి నినాదాలు ఈ రోజు తెలుపుతున్నారు. అంటే వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసిన వాళ్ళు లాగనమాట. అంటే ఆ రోజున్న ఈ సమాజం గానీ ఆ రోజున్న నియంత్రణ, ఆ రోజు తెల్లదొరల మీద మనం ఆ రోజు ఫైట్ చేయాలని ఒక ఇంటెన్షన్ తో ఆ రోజు అంటే స్వతంత్రం కోసం కావాలని చేసినారు. ఈ రోజు ఏమన్నా ఈ వ్యక్తి అంటే సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లైక్ సో అతను తప్పు చేశాడా లేదా అనేది. ఇప్పుడు ఈ వ్యక్తి దేనికి వెళ్తున్నాడు, ఏమన్నా రాజ్యాన్ని ప్రశ్నించి వెళ్ళాడా, లేకపోతే స్వతంత్ర సమర పోరాటంలో తను ఏమన్నా పోరాడి తను ఏమన్నా రాజ్యాన్ని తీసుకొని వచ్చాడా, లేకపోతే వాట్ ఈస్ ద పర్పస్ అనేది ఎవరికి అర్థం కాకపోకుండా జై జగన్ అంటే అక్కడ దేనికి, సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పర్పస్ అనేది నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. అండ్ విత్ రెస్పెక్ట్ టు ద లా అంటే సో మీరు చెప్పినట్టు అంటే న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని లుసుకులు వాడుకొని అంటే ఇలాంటి అంటే చాలా డబ్బులు ఉన్న వ్యక్తులు ఇట్లాంటి ఈ ట్రయల్ అనేది ల్యాక్ చేస్తే తీసుకొని రావడం విచ్ ఇస్ వెరీ కామన్. అంటే జగన్మోహన్ రెడ్డి అనే లాంటి వ్యక్తితో ఇదన్నీ స్టార్ట్ కాలేదు. ఇట్స్ ఫ్రమ్ ద పాస్ట్ లైక్ అదే ఒక 20-30 years నుంచి సేమ్ ఇలాంటివే జరుగుతున్నాయి. అంటే ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తులు అంటే ఎలా కోర్టుని ట్రయల్ అనేది చాలా సంవత్సరాలు పొడిగిస్తారు అనేది ఒక చిన్న నిదర్శనం. మనం కేస్ స్టడీ లాగా మనం చూసుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే లెట్ మీ టెల్ యూ, అంటే మీకు తెలుసో తెలీదు, మనం లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసిండేది అంటే కోర్టుకు హాజరు కావడం 2020 జనవరిలో, మళ్ళీ 2025 సో నవంబర్ లో అటెండ్ అవుతున్నాడు కోర్టుకి. అంటే విచ్ ఇస్ ఆల్మోస్ట్ 6 years నుండి ఒక వ్యక్తి అంటే ఒక నిందితుడు కోర్టుకు హాజరు కాకోకుండా ఎన్ని రోజులు అనేది మన బయట తిరగలడు, ఎన్ని రోజులు కోర్టును తప్పించుకొని తిరగలడు అనేది ఒక కేస్ స్టడీ లాగా మనం ఆలోచించుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే సుమారు 6 సంవత్సరాల తర్వాత ఒక ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నారు. సో విచ్ ఇస్ గుడ్. సో ఐఎమ్ సో హ్యాపీ అట్లీస్ట్ ఇప్పుడన్నా అటెండ్ అయ్యి అండ్ న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది, లేకపోతే న్యాయ వ్యవస్థ పని చేయాలి అనేది ఒక ఇంటెన్షన్ తో తను అటెండ్ అయ్యాడని అయితే నేను అనుకుంటున్నాను.
ఓకే. శ్రీనివాస్, ఇంకోటి ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు అంటే 2019కి ముందు ఆయన పాదయాత్రలో భాగంగా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాకు తెలిసి బహుశా 10 నుంచి 100 సంఖ్యలో ఉన్నాయి. అప్పుడెప్పుడు ర్యాలీలు లేదు, ఇప్పుడు ఎన్ని జరిగినాయి కూడా. ఇప్పుడు ఎందుకని ఆ ర్యాలీలు చేయాల్సి వచ్చింది, అంతమంది మరబలాన్ని వెంటేసుకోవాల్సి వచ్చిందంటే ఏమంటారు? సో ఐ థింక్ లైక్ అంటే తప్పును కూడా గ్లోరిఫై చేయొచ్చు, అంటే ప్రజల దగ్గర మనం సింపతి తీసుకొని రావాలి అని ఒక ఇంటెన్షన్ తో దాన్ని చేశాడని అయితే నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే యాజ్ ద ప్రజలు ఆల్రెడీ మ్యాండేట్ ఇచ్చారు 2024 లో, అంటే నో వేర్ తను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా, నాకు తెలిసిన తర్వాత హి డిడ్ంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ లైక్ 11 సీట్స్ వస్తాయి అని కూడా. అంటే ప్రజలు ఎందుకంటే నియంత పాలన కానీ తిన పాలన ఎలా నడిచిందో గత 5 సంవత్సరాలు చూసి ఇలాంటి వ్యక్తి మనకు ఆంధ్రప్రదేశ్ లో అవసరం లేదు, ఇలాంటివి వస్తే మళ్ళీ విధ్వంసాలు ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయని ఒక ఇంటెన్షన్ తో ప్రజలు ఆల్రెడీ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మళ్ళీ సో మేబీ ఆ సింపతి యాంగిల్ కానీ, మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళాను, మళ్ళీ ఆ ఢిల్లీ నాయకుల్ని కానీ ఢిల్లీ లీడర్స్ ని కానీ నేను ఎదిరించి ఈ రోజు నేను కోర్టుకి వెళ్తున్నాను, లేక మళ్ళీ నన్ను జైల్లో వేస్తారు అనే ఒక సింపతి యాంగిల్ ని వాస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్. సో బట్ అంటే తనకు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ నాయకులు కానీ నాకు ఒక చిన్నవి ఉన్నవో, అంటే ఒకేలా ఎట్లాంటి ప్లేస్లలో అంటే పెళ్లిళ్ళకో లేకపోతే పబ్బాలకో లేకపోతే ఉద్యమాలకు వెళ్ళినప్పుడు యూ కెన్ గ్లోరిఫై యువర్ లీడర్, బట్ కోర్టుకి వెళ్ళేటప్పుడు ఇలాంటి గ్లోరిఫై చేయడం వల్ల చాలా మంది ప్రజలకు, కామన్ ప్రజలకు కానీ లేకపోతే నాలాంటి యువకులకు ఇలాంటిది ఏమైపోతుందంటే, కోర్టుకి వెళ్తే ఇలాంటి గ్లోరిఫికేషన్ మనకు వస్తుందా, అంటే ప్రజలు మన మీద ఇంతగా స్తంభిస్తారని వీళ్ళు తప్పు చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే. అంటే దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, అంటే వీళ్ళు చేసేది. అంటే ఎందుకు నేను చెప్తున్నాను అంటే నేను ఒక 4-5 సోషల్ మీడియా పోస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏమని పెట్టాను, బాస్ అట్ సిబిఐ నాంపల్లి కోర్ట్ అని రాసి. దేనికి ఉన్నాడు బాస్, మీ బాస్ అక్కడ ఎందుకున్నాడు అనేది ఒకసారి కూడా అర్థం చేసుకోవడం లేదు. అంటే దెర్ ఇస్ నో పాయింట్. అంటే ఆ కోర్టులో లోపల కారిడోర్ లో నడుచుకుంటూ వెళ్తుంటారు, అంటే దాన్ని వీడియో తీసి పెట్టాడు. అంటే బాస్ అట్ నాంపల్లి కోర్ట్కి ఎందుకు అటెండ్ అయ్యాడు మీ బాస్? అంటే మినిమం మనం సో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. దీని ద్వారా చాలా మంది యువకులు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. అవును, కరెక్ట్. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా ఆ విషయాల్లో తీసుకున్నటువంటి యువత ఇప్పటికే ఎన్నో తప్పులు చేసినప్పుడు కూడా వెనకేసుకుంటూ వస్తున్నారు. మొన్న బ్యానర్స్లో మీరు చూసుకుంటే రప్ప అని చెప్పేసి కోర్టు దగ్గర చుట్టూ కూడా పట్టుకుని బ్యానర్లో ఆయన ఉన్నారు. అసలు ఒక కోర్టు పరిసర ప్రాంతాల్లో అటువంటి ప్లకార్డ్స్ కానీ అటువంటి బ్యానర్స్ షో చేయడం వల్ల అది కోర్టుకు సంబంధించి కానీ ఆ యొక్క పరిసరాల్లో ఉన్న లాయర్స్ కానీ ఎందుకని వాటిని ఖండించడం కానీ, పోలీసులు కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎందుకు లేదంటారు అక్కడ? సో యూజువల్ గా అంటే నాకు తెలిసినంత వరకు ఇది ఏదో ఆల్ ఆఫ్ షడన్ జరిగిన మీటింగ్ లాగా వాళ్ళైతే సృష్టించడం జరిగింది. అంటే ఇది ప్రీ ప్లాన్డ్ అనేది మనకు క్లియర్ గా తెలుస్తున్నా కానీ, సో బట్ అంటే బయట అక్కడ మనకు జరిగిన తర్వాత మనకు అంత క్లారిటీ వచ్చింది ఇది ప్రీ ప్లాన్డ్ అని. దానికన్నా ముందు ఇదేదో స్పాంటేనియస్ గా జరిగింది. కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభిమానులు కానీ ఏదో ఉద్వేగంతో జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చారు అనే ఒక ఇంటెన్షన్స్ అవన్నీ గ్లోరిఫై చేయడం. అంటే దట్స్ వాస్ హ్యాపెన్ లైక్ 10-15 minutes లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయింది. అదే ఎవరైనా ఖండించాలా లేకపోతే దాన్ని ఎలా స్టాప్ చేయాలని కూడా ఆ టైంలోకి ఎవరికి రాలేదు. ఎందుకంటే దట్ విత్ ఇన్ ద ప్రిమిసెస్ ఆఫ్ ద కోర్ట్ జరిగింది కాబట్టి ఈవెన్ పోలీస్ కూడా కొంచెం హెజిటేట్ చేస్తారు ఏమైనా యాక్షన్ తీసుకోవాలన్నా ఏదన్నా కానీ. సో బట్ సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అండ్ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు, అండ్ ఇట్స్ అగేన్స్ట్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ అండి. అంటే ఐ డోంట్ నో లైక్ అంటే కోర్ట్ అనేది ఎలా రిప్లై ఇస్తుంది అనేది అయితే నాకైతే తెలియదు కానీ, బట్ అంటే ఇంకోటి నేను ఏమనుకుంటున్నాను, కోర్ట్ కూడా ఇలా కూడా ఆలోచించవచ్చు. అంటే ఎందుకు అంటే ఒక లీడర్ ఇలా వస్తున్నారు కాబట్టి, అంటే ఇలాంటివి జరుగుతుంటాయి, విచ్ ఇస్ వెరీ కామన్, అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద కోర్ట్ ప్రిమిసెస్ జరిగాయి కాబట్టి మేము దీని గురించి పెద్దగా స్తంభించబోము అని కూడా వాళ్ళు కోర్ట్ చెప్పొచ్చు. బట్ ఈ విషయం గురించి అయితే కోర్ట్ అయితే ఏమి ఆర్డర్స్ కానీ లేకపోతే దీని గురించి ఏం డిస్కషన్ కానీ కోర్ట్ చేసే అంత టైం కూడా లేదు. అంటే దీని గురించి పెద్దగా ఆలోచించేది అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, ఖచ్చితంగా చూద్దాం శ్రీనివాస్. మరి మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఎలా హాజరవుతాడో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.